అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 6 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటి వరకు మనం 5 మ్యాచ్ల గురించి ప్రిడిక్షన్ ఇచ్చాం. దీంట్లో 99% మనం ఏదైతే చెప్పామో అదే ఆల్మోస్ట్ రిజల్ట్ కనిపించింది. సో 6th మ్యాచ్ కూడా మనం ఒకసారి ప్రిడిక్షన్ చేద్దాం. ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా? ఒక్కొక్క మ్యాచ్ ఆడున్నారు ఇద్దరు. ఎలాంటి మార్పు చేర్పులు ఉండేటువంటి అవకాశం ఉంది, ఎవరికి గెలిచేటువంటి అవకాశం ఉంది, ఇక్కడ జరుగుతున్నటువంటి మ్యాచ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మధ్య ఇప్పటివరకు గత 10 మ్యాచ్ల్లో కనుక చూస్తే విన్నింగ్ రేషియో ఏ రకంగా ఉందనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచ్ల్లో కేకేఆర్ 7 గెలిచింది. హెడ్ టు హెడ్ ఎస్ఆర్హెచ్తో ఆడినప్పుడు 3 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో దీంట్లో పై చేయి కేకేఆర్ది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్లో జరగబోతుంది. 6th మ్యాచ్ ఈడెన్ గార్డెన్లో జరగబోతుంది కాబట్టి హోమ్ టీమ్ కేకేఆర్కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అది పక్కన పెడదాం. ఇక్కడ గ్రౌండ్లో ఈ వెన్యూలో ఈ పిచ్ మీద గత రికార్డులు ఏ రకంగా ఉన్నాయి, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ వెన్యూలో విన్నింగ్ పర్సంటేజ్ 50% కేకేఆర్కు ఉంది, 30% ఎస్ఆర్హెచ్కు ఉంది ఈ యొక్క వెన్యూలో ఆడినటువంటి ఇప్పటివరకు మ్యాచ్లో. అండ్ యావరేజ్ స్కోర్ చూస్తే కేకేఆర్కి ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 194 పరుగుల యావరేజ్ స్కోర్ ఈ గ్రౌండ్లో వీళ్ళు ఆడినటువంటి మ్యాచ్లో ఉంది. అలాగే ఎస్ఆర్హెచ్కి 164 రన్స్ యావరేజ్ స్కోర్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీంకి ఉంది. అండ్ హైయెస్ట్ స్కోర్ చూస్తే ఇక్కడ కేకేఆర్ ఈ యొక్క గ్రౌండ్లో వీళ్ళు నమోదు చేసినటువంటి హైయెస్ట్ స్కోర్ 261 పరుగులు, ఎస్ఆర్హెచ్ 228 పరుగులు ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు హైయెస్ట్ నమోదు చేసింది. అంటే బ్యాటింగ్లో రెండు కూడా విధ్వంసాన్ని సృష్టించేటువంటి అవకాశం ఉంది ఈ గ్రౌండ్లో. అండ్ అలాగే లోయెస్ట్ వచ్చేసి కేకేఆర్ 157, ఇంకా 157 కంటే తక్కువ ఎప్పుడు ఈ గ్రౌండ్లో కొట్టలేదు. ఎస్ఆర్హెచ్ మాత్రం 120 పరుగులు తక్కువ స్కోర్గా ఈ గ్రౌండ్లో వీళ్ళకు రికార్డు ఉంది. ఇది ఈ గ్రౌండ్లో వీళ్ళిద్దరి మధ్య నెలకొన్నటువంటి మ్యాచ్ల మధ్య ఉన్నటువంటి యావరేజ్ సంబంధించిన విషయం. అండ్ అలాగే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి వాళ్ళకి 42% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బౌలింగ్ చేసినటువంటి వాళ్ళకి 58% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి రికార్డుల పట్టిన చూస్తే పెద్దగా తేడా లేదన్నట్టే, ఒక 8% అటు ఇటు ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ అనేది పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. ఇక పేసర్లకు వచ్చేసి ఇక్కడ 63% వాళ్ళకి వికెట్లు లభిస్తున్నాయి ఈ గ్రౌండ్లో. స్పిన్నర్లకి 37% వికెట్లు ఈ గ్రౌండ్లో లభిస్తున్నాయి. అంటే పేసర్లకే ఎక్కువ అడ్వాంటేజ్ ఈ గ్రౌండ్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ 6th మ్యాచ్లో కూడా పేసర్ల హవా అనేది మనకు కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక ప్లేయింగ్ 11 చూద్దాం. మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయా, అండ్ ఎవరికి గెలిచేటువంటి అవకాశం ఉంది ఈ 6th మ్యాచ్లో అనేటువంటి విషయాన్ని కూడా మనం పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మ్యాచ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే గత మ్యాచ్లో ఆడినటువంటి ప్లేయింగ్ 11 ఇది. అజింక్య రహానా కేకేఆర్ టీంలో అజింక్య రహానా, ఫిన్ అలన్, కెమెరన్ గ్రీన్, రఘువంశీ, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ముజర్బానీ. ఈ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ ఇదే లైనప్తో దిగేటువంటి అవకాశం ఉంది. పెద్దగా ఎలాంటి చేంజెస్ అయితే చేయకపోవచ్చు. ఇంపాక్ట్లో ఫిన్ అలన్ ప్లేస్లో కార్తిక్ త్యాగ్ని లాస్ట్ మ్యాచ్లో తీసుకున్నారు. సో అదే రిపీట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇదే ప్లేయింగ్ 11తో కేకేఆర్ దిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, నితీష్ రెడ్డి, ఎన్రిచ్ క్లాసన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, డేవిడ్ పైనే, జయదేవ్ ఉన్నత్కర్. ఇదే ప్లేయింగ్ 11తో వీళ్ళు కూడా దిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంపాక్ట్లో ఈసారి బౌలింగ్ విభాగంలో అటర్ ఫ్లాప్ అయిన విషయం మనం చూసాం. ఎస్ఆర్హెచ్ మొదటి మ్యాచ్లో డేవిడ్ పైన్ 2 వికెట్లు మినహా ఎవరు పెద్దగా రాణించలేదు బౌలింగ్లో. సో కాబట్టి ఈశాన్ మలింగ లేదంటే జీషాన్ అన్సారీ, శివం మావి వీళ్ళిద్దరిట్లలో ఎవరినైనా టీంలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగంలో కొంత స్ట్రాంగ్ చేయడానికి హర్షల్ పటేల్ ఓకే, డేవిడ్ పైనే ఓకే, ఖచ్చితంగా ఉండాల్సిందే, జయదేవ్ ఉన్నత్కర్ ఉండాల్సిందే. శివం మావి, జీషాన్ అన్సారీ ప్లేస్లో ఒకరిని ఇక్కడ రిప్లేస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతాదంటే యాజ్ ఇట్ ఈజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇక 2 బ్యాటింగ్ లైనప్లను కంపేర్ చేస్తే ఇక్కడ విధ్వంసకరమైనటువంటి బ్యాటర్ ఫిన్ అలన్ ఉన్నాడు. అజింక్య రహానా కూడా అద్భుతంగా గత మ్యాచ్లో మనం ఆడడం చూసాం.
అద్భుతంగా హాఫ్ సెంచరీ వేసి టీం స్కోర్ 200 దాటడానికి ప్రధాన కారణంగా మారాడు అజింక్య రహానె. ఫినాలేలో ఎక్కువసేపు నిలవలేకపోయినా కూడా ఉన్నంతసేపు అయితే బీభత్సం సృష్టించాడు. ఇంకాసేపు ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. సో ఓపెనర్లకు ట్రేవిస్ హెడ్ ఇక్కడ, అభిషేక్ శర్మ, వీళ్ళకు కూడా అదే బ్యాలెన్సింగ్ హిట్టర్స్ అయితే మనకు కనిపిస్తున్నాడు. అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్లో విఫలమయ్యాడు, కానీ ఈ మ్యాచ్లో ఏం చేస్తాడో చూడాలి. అభిషేక్ శర్మ రాణిస్తే ఓకే, స్కోర్ పరుగులు పెడుతుంది, లేదంటే మరలా ఈశాన్ కిషాన్కి బడ్డను పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కెమెరన్ గ్రీన్, రఘువంశీ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు మొన్న కేకేఆర్కి. చాలా చక్కటి ఆ యొక్క థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్లో వచ్చి చక్కగా కంబ్యాక్ ఇచ్చాడు. కెమెరన్ గ్రీన్ కూడా అద్భుతంగా రాణించేటువంటి అవకాశం ఉంది. ఈశాన్ కిషాన్, నితీష్ రెడ్డి. ఈశాన్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు, కెప్టెన్ ఈశాన్ కిషాన్. నితీష్ కుమార్ మాత్రం పేలవ ప్రదర్శన మొదటి మ్యాచ్లో చూపించాడు, బౌలింగ్లో అండ్ బ్యాటింగ్లో. సో నితీష్ రెడ్డి ఇక్కడ కొంత బడన్గా వాడేటువంటి అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్కి. ఈ మ్యాచ్లో కూడా పెద్దగా ఎక్కువ హోప్స్ అయితే నితీష్ కుమార్ రెడ్డి మీద పెట్టుకోవాల్సిన అదైతే కనిపించట్లేదు. పెద్దగా ఈ ప్లేస్ అయితే పెద్దగా ఎఫెక్టివ్గా చూపించేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇక్కడ రింకు సింగ్ లాస్ట్ టైం కావాల్సినటువంటి బాల్స్ ఉన్నప్పటికి కూడా రాణించలేకపోయాడు. బట్ రింకు సింగ్ ఏం చేస్తారో మనందరికీ తెలిసింది లాస్ట్ ఓవర్లో. క్లాసర్ ఉన్నాడు ఇక్కడ, అద్భుతమైనటువంటి బ్యాటర్. తర్వాత సలీల్ అరోరా, ఇక్కడ రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్. సో బ్యాటింగ్ విభాగంలో ఆల్మోస్ట్ సమయుజ్యులుగా ఉన్నట్టుగా కనపడుతుంది. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. బ్యాటింగ్లో రెండు టైట్ ఫైట్గా కనిపిస్తుంది. ఇంకొంచెం చెప్పాలంటే అభిషేక్ శర్మని కనుక ఓపెనర్లను కనుక అడ్డుకోలేకపోతే బీభత్సమైన స్కోర్ ఎస్ఆర్హెచ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కేకేఆర్కి, కాబట్టి కేకేఆర్కి అంత ఈజీగా ఉండదు. కేకేఆర్కి అక్కడ ఆల్రెడీ 260+ స్కోర్ కొట్టినటువంటి దాఖలు ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా బ్యాటింగ్ లైనప్లో సమవుజ్జులుగా అని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం కీలక పాత్ర పోషించేది ఇప్పుడు బౌలింగ్ మీదనే. రెండు జట్ల బౌలింగ్ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు అలాంటి డీలా పడేటువంటి పరిస్థితే కనిపించింది లాస్ట్ మ్యాచ్లో. బట్ ఇక్కడ సునీల్ నారాయణని ఫస్ట్ మ్యాచ్లో రహానె ఎందుకు లేట్గా యూజ్ చేశాడో తెలియదు, కానీ దానిపైన కామెంట్లు కూడా రావడం జరిగింది. బట్ ఈసారి సునీల్ నారాయణని అభిషేక్ శర్మ కోసం మొదట్లోనే రంగంలోకి దించుతాడు. సునీల్ నారాయణని అభిషేక్ వికెట్ కోసం ఖచ్చితంగా సునీల్ నారాయణని ఈసారి ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తి గత వరల్డ్ కప్ లాస్ట్ మ్యాచ్ల నుంచి కొంత పరుగుల దాహాన్ని ఇస్తున్నాడు. ఈ ఫస్ట్ మ్యాచ్లో కూడా అలానే చేశాడు, వికెట్ తీసుకోలేదు, పేలవ బౌలింగ్ చేశాడు. బట్ ఈసారి ఇంపాక్ట్ చూపిస్తాడో చూడాలి. వైభవ్ ఆరారా, ముజర్బానీ కూడా అద్భుతంగా హైట్ తోటి బాల్స్ చేయగలుగుతాడు, కాబట్టి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి సెట్ అవ్వలేదు. అండ్ కార్తిక్ త్యాగి ఇంపాక్ట్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బౌలింగ్లో ఇప్పుడు హైదరాబాద్కు ఉన్నటువంటి బౌలింగ్ లైనప్ చూస్తే కేకేఆర్కు ఉన్నటువంటి బౌలింగ్ లైనప్ కూడా కొంత సమానంగానే కనిపిస్తుంది. బట్ సునీల్ నారాయణ్ అదేవిధంగా ముజరబాని కనుక మ్యాజిక్ చేయగలిగితే బౌలింగ్లో కొంత కేకేఆర్ అడ్వాంటేజ్గా కనిపించేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్ల్లో కూడా 7 కేకేఆర్ గెలిచింది, సన్ రైజర్స్ 3 గెలిచింది. కాబట్టి నా అంచనా ప్రకారం ఐపీఎల్ 6వ మ్యాచ్ జరుగుతున్నటువంటి 6వ మ్యాచ్లో ఖచ్చితంగా కేకేఆర్కే కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది గెలుపులో. కేకేఆర్కి ఒక 65% కేకేఆర్ఏ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. 35% ఎస్ఆర్హెచ్ గెలిచేటువంటి అవకాశం అయితే మనం అంచనా వేయచ్చు. బట్ అక్కడ క్రికెట్లో ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో ఎవరు ఊహించడానికి ఉండదు. పూర్తిగా 5% ప్రిడిక్షన్ ఇచ్చి 5% ఛాన్స్ కూడా లేదు గెలవడానికి అనేటువంటి మ్యాచ్లు కూడా గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలా మ్యాజిక్లు జరుగుతుంటాయి. బట్ మనకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అంచనాలతోటి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే మనం చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు చెప్పిన మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ 90%, 99% ఎక్స్పెక్ట్ చేసినవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ అంచనాలు చేసినవి మాత్రమే అవుతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా కేకేఆర్ ఒక 65% గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 35% వరకు ఎస్ఆర్హెచ్ గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఐపీఎల్లో 6th మ్యాచ్ జరగబోతున్నటువంటి కేకేఆర్ ఎస్ఆర్హెచ్ మధ్య అయితే బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది. 200+ స్కోరు ఖచ్చితంగా రాబోతుంది. ఈడెన్ గార్డెన్లో పరుగుల వరద పారబోతుంది. ఎవరు విజృంభిస్తారనేది చూడాలి.